హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో సింహరాశి వారికి ఈ నెలలో ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అనుకుని మార్పులు రాబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఈ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీ ఎవరు, అలాగే ఆమె కారణంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు, ఇప్పుడు తెలుసుకుందాం. గురు, కుజ మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయం అంతా మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ జీవితం కొనసాగుతుంది. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయంలో ప్రమోషన్స్ రావడంతో పాటుగా వారు కోరుకున్న ప్రదేశానికి వారి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకు ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరికైతే ఇప్పటివరకు వివాహం జరగలేదో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే సింహరాశి వారు ఈ సమయంలో ఎవరికి డబ్బులను అప్పు ఇవ్వడం కానీ, ఎవరికి ఎటువంటి విషయాల్లోనూ హామీగా ఉండడం కానీ చేయకూడదు. అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని భగవానుడి సంచారం కారణంగా వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల భార్యాభర్తల మధ్య ఈ సమయంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే సింహరాశి వారికి ఈ నెల మొత్తం ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది, కానీ మానసిక ప్రశాంతత కరువవుతుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల వ్యాపారస్తులకు మరియు రైతులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ సమయంలో కొంచెం కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి గల భాగస్వామి వ్యాపారస్తులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉండడం వల్ల వారు చేసే వ్యాపారంలో లాభాలను పొందుతారు. అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాలు జరుగుతాయి. అలాగే వీరు ఈ సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అలాగే సింహరాశి వారి జీవితంలోకి ఈ నెలలో ఒక అందమైన స్త్రీ రాబోతుంది. ఆమె కారణంగా మీ జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆమె మీ జీవితాన్ని నరకం చేసేస్తుంది. ఎందుకంటే మీ జాతకం ప్రకారం ఆమె మీకు 9 జన్మల నుంచి శత్రుగా ఉంటుంది. అందుకే ఆమె మీపై ద్వేషంతో మీ జీవితంలోకి ప్రవేశించి మీ జీవితాన్ని నరకం చేయాలనుకుంటుంది. అందుకే ఈ రాశివారు ఈ నెలలో ఎటువంటి కొత్త స్త్రీలతో పరిచయాలు ఏర్పరచుకోవడం మంచిది కాదు. అటువంటి స్త్రీలకు ఈ సమయంలో మీరు దూరంగా ఉంటే మీ జీవితం ఎంతో బాగుంటుంది. అంతేకాకుండా సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు హనుమంతుణ్ణి పూజించాలి. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ చాలీసను పారాయణం చేస్తే మీ జీవితం వచ్చే కష్టాలు మీ జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.